यशोदनन्दना व्रजनरञ्जना यमुनतीरावनचारि यमुनतीरावनचारि ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले
स्वयं रूपा तदामृतं ददाति सपदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीतापदकमलं श्रीगुरुं वैष्णवांश श्रीरूपं सागरजातं सागररघुनाथान्वितं तं सजीवम् अद्वैतं सावधूतं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितां च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्ता नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी नमामि हरिप्रिये नमो महावदन्याय कृष्णप्रेमाधायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरकृष्णे नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णप्रेमाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पङ्गुं नमः वन्दे श्रीगुरुं परमानन्दमाधवं श्रीकृष्णं। మనము ఇలా భక్తివేద ఠాకూర్ భగవద్గీ సందర్భంగా నిన్న భక్తివేద ఠాకూర్ ప్రవచనం ఆయన యొక్క దీనిని విన్నాము. సో పంచమహా ఆచార్యులు అనేటువంటి గ్రంథం నుంచి మనం చదువుతున్నాము. ఈ పంచమహా ఆచార్యులు అంటే మన గురు పరంపరలో అవైచనానంద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వాళ్ళ యొక్క గురువు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళ గురువు, గౌరకిషోర్ దాస్ బాబాజీ ఆయన గురువు, శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ ఆయన గురువు, జగన్నాథ్ దాస్ బాబాజీ, ఈ ఐదుగురి గురించి చెప్పబడింది. సో ముఖ్యంగా భక్తినాథ్ ఠాకూర్ ఆవిర్భావ తిథి గురించి సందర్భంగా మనం ఇది చెప్పుకుంటున్నాం అన్నమాట. నిన్న మొదటి భాగం చెప్పుకున్నాం, ఈరోజు సెకండ్ పార్ట్ చూద్దాము. సో ఒకసారి భక్తినాథ్ ఠాకూర్ యొక్క ప్రణామ మంత్రం చెప్పుకున్నాము. నమో భక్తి వినోదాయ సచ్చిదానంద నామినే గౌరశక్తి స్వరూపాయ రూపానుగావరాయతే నమో భక్తి వినోదాయ సచ్చిదానంద నామినే గౌరశక్తి స్వరూపాయ రూపానుగావరాయతే నమో భక్తి వినోదాయ సచ్చిదానంద నామినే గౌరశక్తి స్వరూపాయ రూపానుగావరాయతే. శ్రీ చైతన్యుల దివ్యశక్తి స్వరూపుడు శ్రీల రూపగోస్వామి ఆదిగా గల గోస్వాముల అనుయాయుల్లో పరమశ్రేష్ఠుడు అయిన శ్రీల సచ్చిదానంద భక్తినాథ్ ఠాకూర్లకు నా హృదయపూర్వక వందనములు. సో నిన్న పంచమహాచార్యులో ఈ భక్తినాథ్ ఠాకూర్లో ఆయన యొక్క రెండో పార్ట్ అంటే కపట యోగికి దండన విధించడం జరిగింది. ఇప్పుడు 301 పేజీలో భాగవత సంపత్ స్థాపన భాగవత సంసత్ స్థాపన భాగవత అన్నటువంటి ఒక సంస్థని స్థాపించారంటారని చూద్దాం. పూరిక్షేత్రంలో ఉన్నప్పుడు శ్రీల ఠాకూరు భాగవత సంసత్ అనే భక్తుల సంఘాన్ని స్థాపించారు. భాగవత సంసత్ ఆ సంఘం వారు కృష్ణ కథను చర్చించడానికి తరచుగా జగన్నాథ వల్లభ ఉద్యానంలో కలుస్తూ ఉండేవారు. అదే స్థానంలో శ్రీ చైతన్యుల సమయంలో శ్రీల రామానందరాయలు భజన చేసేవారు. ప్రతిరోజు సాయంత్రం శ్రీ జగన్నాథ మందిరానికి వెళ్ళి నామ సంకీర్తన విని భక్తులతో సాంగత్యం చేయడం శ్రీల భక్తినాథ్ ఠాకూర్ల నిత్య కార్యక్రమంగా ఉండేది. అదే సమయంలో మందిరంలోని ముఖ్య మండపంలో చాలామంది మాయావాది బ్రాహ్మణులు
ఏవో తాత్విక చర్చలు చేస్తుండేవారు. అందుకే శ్రీల ఠాకూర్లు అక్కడకు వెళ్లకుండా దగ్గరలోనే ఉన్నట్టు లక్ష్మీ మందిరం లేదా మహాప్రభువు పాదపద్మ స్థానంలో కూర్చునేవారు. కొంతకాలానికి ముక్తి మండపం నుంచి చాలామంది మాయావాద బ్రాహ్మణులు వైష్ణవులుగా మారి శ్రీల భక్తివినోద్ ఠాకూర్ల సాంగత్యంలో చేరడం మొదలుపెట్టారు. ఆయన ప్రతిరోజు కూర్చొని శ్రీమద్ భాగవతం మీద ఉపన్యాసాలు చేసి ఆ ప్రదేశం కొన్ని రోజులకు భక్తి మండపంగా ప్రసిద్ధి చెందింది. ఒకరోజు శ్రీల భక్తివినోద్ ఠాకూర్ మరికొందరు వైష్ణవులతో కలిసి శ్రీమద్ భాగవతాన్ని చర్చిస్తున్న సమయంలో పూరి మహారాజు తన అనుయాయులతో కలిసి ఎంతో కోలాహలంగా మందిరంలో ప్రవేశించారు. వారు చేసే కోలాహలంతో భాగవత్ చర్చ ఆగిపోయింది. దాంతో శ్రీల భక్తివినోద్ ఠాకూర్ బాగా కోపం వచ్చింది. ఆయన ఎంతో కోపంతో దృఢంగా పలుకుతూ, నీవు ఏదో చిన్న రాజ్యానికి రాదు, కానీ పురుషోత్తముడైన జగన్నాథుడు రాజులకే రాదు. కాబట్టి ఆ దేవదేవుని మహిమను కీర్తించబడే ఈ భక్తి మండపంలో నువ్వు తప్పక అణిగిమణిగే ఉండాలి, గౌరవంగా ప్రవర్తించాలి అని అన్నాడు. అప్పుడు పూరి మహారాజు తాను చేసిన తప్పు తెలిసి వచ్చి వెంటనే శ్రీమద్ భాగవతానికి వైష్ణవులకు శాస్త్రాంగ ప్రణామాలు చేశారు. శ్రీల భక్తివినోద్ ఠాకూర్ తమ పూరి క్షేత్రవాసం గురించి డైరీలో ఇలా రాసుకున్నారు. శ్రీల జగన్నాథ మందిరం ఎంత అద్భుతంగా విశాలంగా ఉంటుందో జగన్నాథ సేవ కూడా అంతే అద్భుతంగా ఉండేది. వాటిని చూడడం అంటే మనోల్లాసమే. ప్రతిరోజు దాదాపు 500-700 మంది తీర్థయాత్రికులు దర్శనం చేసుకునేవారు. 500-700 ఒకటి 5700 మంది ఏమో 5700 మంది దర్శిస్తున్నారు. సంధ్యాహారతి చూడటం నిజంగా ఆనందమే. యావత్ దేశం నుండి ఎంతోమంది తీర్థయాత్రికులు రావడం చూస్తే ముచ్చటగా ఉండేది. డోలయాత్ర, రథయాత్ర వంటి ఎన్నో ఉత్సవాలకు నేను పోలీసు బలగంతో ఏర్పాట్లు చేసేవాడిని. ఆ విషయాలన్నీ రాయటం చాలా కష్టం. అందరూ వచ్చి ఎన్నో ఫిర్యాదులు నాకు చేస్తుండేవారు. వారందరికీ దర్శనం కలిగించేటట్టు చూడటం, ప్రసాదం అందేటట్టు చూడటం నా కర్తవ్యం. ఉత్సవాలను చూస్తూ భక్తి జ్ఞానాన్ని సంపాదిస్తూ నేను పూరిలో ఆనందంగా కాలం గడిపేశాను. పురుషోత్తమ క్షేత్రం సాక్షాత్తుగా వైకుంఠధామమే, ఇందులో సందేహం అనేది లేదు. 1874 సంవత్సరంలో శ్రీల భక్తివినోద్ ఠాకూర్ 4వ పుత్రుడు జన్మించారు. అంటే ఆయనకి 7 సంవత్సరాలు జన్మించినప్పుడు 38 సెప్టెంబర్ 2 అన్నమాట. సో నిన్న సెప్టెంబర్ 2 మొన్న అయిపోయింది కదా. సో 38 అంటే ఎంత అప్పుడు 74, 48, 58, 68, 36 సంవత్సరాలు. 1874 సంవత్సరంలో అంటే 36 సంవత్సరాల వయసులో శ్రీల ఠాకూర్లకు 4వ పుత్రుడు జన్మించాడు. అతనికి విమలా ప్రసాద్ అని పేరు పెట్టారు. 4వ పుత్రుడు. ఆ పిల్లవాడికి జగన్నాథ ప్రసాదంతోనే అన్నప్రసాదం చేశారు. ఆ పిల్లవాడే తదనంతర కాలంలో మహోన్నత ఆచార్యుడైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్గా అయ్యారు. ఆయన ఇస్కాన్ సంస్థాపక ఆచార్యుడైన శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల గురుదేవుడు. ఈ విధంగా శ్రీల ఠాకూర్లు కొంచెం సౌండ్ కాదు, కొంచెం ఈ విధంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ రామ్. ఓకే హరే కృష్ణ. ఈ విధంగా శ్రీల ఠాకూర్లు పూరి క్షేత్రంలో ఉన్నప్పుడే శ్రీల ప్రభుపాదుల గురుదేవుడు. ఈ విధంగా శ్రీల ఠాకూర్లు భక్తి పారవశ్యంతో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆయన భక్తి ప్రభుత్వంతో శ్రీల ప్రభుపాదులు ఈ జగత్తులో అవతరించి ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భక్తిని ప్రచారం చేశారు. శ్రీల ఠాకూర్లు పూరి క్షేత్రంలో ఉన్నప్పుడే మరొక అద్భుతమైన సంఘటన జరిగింది. అప్పుడు జగన్నాథ మందిర నిర్మాణంలో 80,000 రూపాయలు అవినీతి జరిగింది. దానికి కారణం పూరి రాజేనని తెలుసుకొని శ్రీల భక్తివినోద్ ఠాకూర్ అతనికి 52 సార్లు భగవంతుడికి నైవేద్యం పెట్టే శిక్షణ విధించారు. 52 సార్లు నైవేద్యం పెట్టాలి అని. అందుకే ఆ రాజు శ్రీల భక్తివినోద్ ఠాకూర్ చంపుదామని కుట్ర పన్ని చేతబడి చేయించాడు.
శ్రీ భక్తినాథ్ ఠాకూర్ ఆ సమయంలో శ్రీ జగన్నాథ్ మందిరానికి ప్రత్యేక హోదాలో మెజిస్ట్రేట్గా ఉన్నారు కాబట్టి నేరుగా హత్యాయత్నం చేయడం సాధ్యం కాదని రాజు ఆ చెడ్డ మార్గం ఎన్నుకున్నారు. అందుకే రాజమహల్లో కొందరు తాంత్రికులను పిలిపించి పెద్ద ఎత్తున యజ్ఞాలు చేయించారు. ఆ కార్యక్రమం ఎంతో రహస్యంగా జరిగిపోయినా ఆ వివరాలన్నీ శ్రీ భక్తినాథ్ ఠాకూర్ తెలిసిపోయాయి. 30 రోజుల మహాయజ్ఞం తర్వాత పూర్ణాహుతి ఇవ్వగానే శ్రీల ఠాకూర్లకు మరణం కలగవలసి ఉండేది. కానీ శ్రీ జగన్నాథుని మహిమ కారణంగా ఆ మృత్యు రాజుగారి ప్రియపుత్రుడిని వరించింది. పూర్ణాహుతి ఇవ్వగానే రాజకుమారుడు చనిపోయాడు. శ్రీల జగన్నాథుడు నాకు సహాయం చేశాడు కాబట్టి ఎవరు నాకు ఏ విధంగా హాని చేయలేకపోయారు అని శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ తమ డైరీలో రాసుకున్నారు. ఆ విధంగా శ్రీల ఠాకూర్ల ఆధ్యాత్మిక జీవితం, ఉద్యోగం, జీవితం రెండు కూడా చక్కగా కొనసాగాయి. 5 ఏళ్ల తర్వాత ఆయనకు పూరి క్షేత్రం నుండి బెంగాల్కు బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. తర్వాత ఆయన బెంగాల్లో అనేక చోట్ల ఉద్యోగాలు చేశారు. ఆయన రాణాఘాట్లో ఉన్నప్పుడే 5వ పుత్రుడు వరప్రసాద్ జన్మించారు. ఆ తర్వాత శ్రీల ఠాకూర్లు భద్రక్లో కొంతకాలం పనిచేశారు. తర్వాత ఆయనకు నరైలుకు బదిలీ చేయబడింది. ఆయనకు అక్కడ బదిలీ అయిన ఆ చుట్టుపక్కల తీర్థస్థానాలు మారడం, చూడటం, వాటి మహిమలను తెలుసుకోవడం పరిపాటిగా అయిపోయింది. కొత్త ప్రదేశంలో జనులందరికీ శ్రీల భక్తినాథ్ ఠాకూర్ నైజం బాగా నచ్చింది. రైలులో ఠాకూర్లకు మాటికి తీవ్రమైన జ్వరం వచ్చేది. అప్పుడు ఆయన కొబ్బరి పాలు తాగి దాని నుండి బయటపడ్డారు. కృష్ణానుగ్రహం వలన ఆయనకు ఆరోగ్యం తొందరగానే బాగైంది. నరైల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడే శ్రీ ఠాకూర్లు కృష్ణ సంహిత అనే పుస్తకాన్ని ముద్రించారు. ఇది 1880వ సంవత్సరంలో జరిగింది. కృష్ణ సంహిత గ్రంథానికి డాక్టర్ రీన్ హాల్డ్, రాస్ట్ వంటి జర్మన్ పండితులు ప్రశంసలు ఇచ్చారు. ఏంటంటే ఠాకూర్లు కృష్ణ సంహిత అనే పుస్తకాన్ని ముద్రించారు. ఇది 1880లో జరిగింది. కృష్ణ సంహిత గ్రంథానికి డాక్టర్ రీన్ హాల్డ్ రాస్ట్ వంటి జర్మన్ పండితులు ప్రశంసలు ఇచ్చారు. అదే సమయంలో ఆయన కళ్యాణ కల్పతరు అనే కీర్తన పుస్తకాన్ని కూడా రాశారు. నరైల్లో ఉన్నప్పుడే శ్రీల ఠాకూర్లు సజ్జన తోషిని అనే వైష్ణవ భక్తులను బెంగాలీ భాషలో ప్రారంభించారు. మహోదాత్తమైన శ్రీ చైతన్య మహాప్రభు సందేశాన్ని విద్యావంతులైన బెంగాలీ ప్రజలకు బోధించడమే ఆ పత్రిక ఉద్దేశం. ఆ పత్రికనే ఆయన శ్రీల ఠాకూర్ల పుత్రుడు, గౌడీయ మఠ సంస్థాపకుడు అయినట్టు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని కొనసాగించారు. అదే పత్రిక ఆంగ్ల భాషలో హార్మోనిస్ట్ పేరుతో ముద్రితమయ్యేది. నెక్స్ట్ మంత్రదీక్ష. శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీతో సాంగత్యం. శ్రీల భక్తినాథ్ ఠాకూర్ తర్వాత వైష్ణవ గురువు నుండి దీక్ష తీసుకోవాలని ఎంతో తహతలాడాడు. ఈ విషయాన్ని ఆయన తమ ఆత్మకథలో ఇలా రాసుకున్నారు. నేను ఎంతో కాలంగా గురువును అన్వేషిస్తున్నాను, అయినా తగిన వ్యక్తి నాకు కనిపించలేదు. దానితో నాకు చాలా బాధ కలిగింది. నాలో తపన బయలుదేరింది. కానీ ఒకరోజు కలలో శ్రీ చైతన్య మహాప్రభు నా దుఃఖాన్ని శమింపజేశారు. ఆ కలలో నాకు చిన్న సూచన కనిపించింది. ఆ రోజు నుండి నేను ఆనందబాబుని అయ్యాను. 2-3 రోజుల్లోనే నా గురుదేవుని నుండి ఒక ఉత్తరం నాకు వచ్చింది. నాకు మంత్రదీక్ష ఇస్తానని ఆయన ఆ ఉత్తరంలో రాశారు. ఇది జరిగిన తర్వాత శ్రీ విపిన్ విహారీ గోస్వామి నరైల్లో శ్రీల ఠాకూర్లను కలుసుకొని ఆయనకు మంత్రదీక్ష ఇచ్చారు. విపిన్ విహారీ గోస్వామి శ్రీల వంశీదాసానంద ఠాకూర్ల వంశీయుడు. శ్రీల వంశీదాసానంద ఠాకూర్లు శ్రీ చైతన్యుల అనుయాయులు. శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకుని వెళ్ళిపోగానే ఆయన తల్లిని, భార్యను జాగ్రత్తగా కాపాడి సేవించింది ఈ వంశీదాసానంద ఠాకూర్లే. 1888 సంవత్సరం చివరిలో శ్రీల భక్తినాథ్ ఠాకూర్కు బృందావనం వెళ్ళాలని తీవ్రమైన కోరిక కలిగింది. 88 అంటే 8 సంవత్సరాలప్పటికీ కరెక్ట్ 50 years. ఆయన 38లో జన్మించారు. 40, 50, 60, 70, 80, 88 అంటే కరెక్ట్ 50 years వచ్చినప్పుడు బృందావనం పంచావర్షం వనం రజేతన్నట్టు ఆయన బృందావనం చూడాలనుకున్నారు. ఈ విధంగా బృందావనం వెళ్ళిపోవాలని కోరుకుంది. వెంటనే ఆయన 3 నెలల సెలవు మీద తీర్థయాత్రకు కుటుంబ సమేతంగా బయలుదేరారు.
భార్య లలితా ప్రసాద్ ఇద్దరు సేవకులతో కలిసి బృందావనానికి చేరుకోగానే తీవ్రమైన జ్వరం వచ్చింది. బృందావన ధామంలో ఉన్నంత వరకు ఆ జ్వర బాధ నుండి తనకు విముక్తి కలిగించమని, ఆ జ్వరాన్ని కావాలంటే తాను తర్వాత అనుభవిస్తానని ఆయన భగవంతుని ప్రార్థించాడు. దానితో జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. బృందావనంలో జ్వరం తగ్గిమంటే కృష్ణుడు తగ్గించేసి బృందావనంలో ఆయన అనేక మంది సాధువులను కలుసుకున్నాడు. ఆ సమయంలోనే ఆయన మొట్టమొదటిసారిగా వైష్ణవ సార్వభౌములైన శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీని కలుసుకున్నారు. శ్రీల బాబాజీ శ్రీల భక్తినాథ్ ఠాకూర్కి ఎన్నో ఆధ్యాత్మిక ఉపదేశాలు చేశారు. ఆ విధంగా శ్రీల భక్తినాథ్ ఠాకూర్కు శ్రీల బాబాజీ శిక్షావులుగా అయ్యారు. అంతేకాక శ్రీ చైతన్యులు వారి జన్మస్థలాన్ని కనుక్కోవడంలో, దానిని నిర్ధారణ చేయడంలో ఆయనే శ్రీల భక్తినాథ్ ఠాకూర్కి ఎంతో తోడ్పడ్డారు. శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీ 6 నెలల కాలం బృందావనంలో 6 నెలల కాలం నవదీప్లో ఉండేవాడు. నవదీపంలో వైష్ణవులకు ఆయనే నాయకుడిగా ఉండేవాడు. తరువాత ఆయన శ్రీల భక్తినాథ్ ఠాకూర్ ఆధ్యాత్మికోత్సాహానికి ప్రేరణకు ఒక ముఖ్యమైన మూలంగా అయ్యారు. అందుకే మధ్వగౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని నిర్ణయించే సమయంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు శిక్షా పరంపరకే పూర్తి ప్రాధాన్యత ఇచ్చి శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీని శ్రీల ఠాకూర్లకు గురుస్థానంలో నిలిపారు. విపిన్ బిహారీ గోస్వామి శ్రీల భక్తినాథ్ ఠాకూర్కు మంత్రదీక్ష ఇచ్చినప్పటికీ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. నిజానికి శ్రీల భక్తి వినోదులకు విపిన్ బిహారీ గోస్వామికి మొదట్లో తీయని సంబంధాలే ఉన్నప్పటికీ శ్రీల రఘునాథ్ దాస్ గోస్వామి విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీ ఉన్నట్టి ఆధ్యాత్మిక పురోగతిని స్థాయిని చూసి ఎంతో ఇష్టపడిన శ్రీల భక్తినాథ్ ఠాకూర్ ఆయనకు వైష్ణవ సార్వభౌమునిగా కీర్తించేవారు. బృందావనంలో ఉన్నప్పుడు శ్రీల భక్తినాథ్ ఠాకూర్ రాధాకుండము, గోవర్ధన్ పర్వతం వంటి ప్రదేశాలన్నీ సందర్శించారు. ఆ సమయంలోనే ఆయనకు కంజారాలతోనే బందిపోటు దొంగల గురించి తెలిసింది. ఆ దొంగలు తీర్థయాత్రికులను ముక్కు తిప్పలు పెట్టేవారు. తరువాత శ్రీల భక్తినాథ్ ఠాకూర్ ప్రయత్నాల వలన పోలీసు బలగాలతో ఆ ప్రాంతంలో బందిపోటుల పీడ విడుదలైపోయింది. శ్రీల భక్తినాథ్ ఠాకూర్ పల్లకీలో కూర్చొని రాధాకుండ దర్శనం, గోవర్ధన పర్వత ప్రదక్షిణ చేశారు. ఆ సమయంలో బందిపోటు అనుభవం ఆయనకు కలిగింది. కానీ ఆయన శక్తి సామర్థ్యాలతో వారు అంతరించిపోయారు. బృందావనం దర్శనం తర్వాతనే శ్రీల భక్తినాథ్ ఠాకూర్ లక్నో, అయోధ్య, కాశీ వంటి తీర్థక్షేత్రాలు కూడా చూశారు. తీర్థయాత్రను పూర్తి చేసుకొని ఆయన కలకత్తాకు తిరిగి వచ్చారు. కలకత్తాలో ఆయన అద్దె ఇంటికి వచ్చారు. మిగిలిన కుటుంబ సభ్యులంతా అక్కడ బాగానే ఉండటం ఆయనకు ఆనందాన్ని కలిగించింది. కానీ ఇంతలోనే ఆయనకు జస్సోర్కు బదిలీ అయింది. ఆయనకు అక్కడికి వెళ్ళగానే శ్రీల భక్తినాథ్ ఠాకూర్ జ్వరం బాగా వచ్చింది. కంటి సమస్యలు కూడా బాగా వచ్చాయి. అందుకే ఆయన అనారోగ్యం సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. కుటుంబం వాళ్ళు రాణాఘాట్కు వెళ్దామని అనుకున్నా శ్రీల భక్తినాథ్ ఠాకూర్ మాత్రం కలకత్తాలోనే ఒక ఇంట్లో ఉండి ప్రచారం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని వైద్యాలు చేయించుకున్నా ఆరోగ్యం కాలేదు. అందుకే ఆయన స్వంత వైద్యం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఆయన కలకత్తాలో 151 మణికంఠలాల్ రోడ్లో ఒక ఇల్లు తీసుకున్నాడు. అదే భక్తి భవన్. అక్కడ ఆయన శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీ ఇచ్చిన గిరిదారి శిలను సేవించారు. ఆయన ఆ ఇల్లును 6,000 రూపాయలతో కొన్నాడు. దానికి తగిన మరమ్మతులు చేసి రంగులు వేయించి గృహయజ్ఞం చేయించారు. తర్వాత కొంతకాలానికి దగ్గరలోని బారసత్ ప్రాంతానికి ఆయనకు బదిలీ అయింది. బారసత్లో శ్రీల ఠాకూర్లు మాటికి గొడవ వచ్చాయి. ఠాకూర్లకు మాటికి గొడవ. ఆయన భార్యను కలకత్తాలో ఉంచారు. అయినా శ్రీల భక్తినాథ్ ఠాకూర్లు ఎంతో సమర్థవంతంగా తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలను, ఉద్యోగ కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి మెప్పు పొందేవారు. ఆ సమయంలో కొందరు ఆయనకు కష్టాలు కలిగించే ప్రయత్నాలు చేశారు. అందుకే శ్రీల భక్తినాథ్ ఠాకూర్కు ఆ ప్రదేశం ఎక్కువగా నచ్చలేదు. అయినా బారసత్ నుండి ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఆలోచించేవారు. అక్కడ ఉన్న కొందరు
జగడాల మారులు ఆయనకు కలత కలిగించేవారు. శ్రీల భక్తినాథ్ ఠాకూర్ బారసత్లో ఉన్నప్పుడే బకించంద్ర చటర్జీ అనే ప్రముఖ నవలాకారునితో పరిచయం ఏర్పడింది. శ్రీల భక్తినాథ్ ఠాకూర్లు మహాపండితులని తెలుసుకున్న బకించంద్ర చటర్జీ తాను రాసిన కృష్ణ చరిత్రమనే గ్రంథాన్ని సమీక్షించమని అర్థించాడు. శ్రీల భక్తినాథ్ ఠాకూర్ ఆ గ్రంథాన్ని వైష్ణవ సిద్ధాంత దృష్టితో సమీక్షించి చిన్న మార్పును ప్రతిపాదించాడు. ఆయన చేసిన శాస్త్రీయమైన మార్పులను భగించుకుని పూర్తిగా అంగీకరించి తన గ్రంథంలో చేర్చాడు. తరువాత శ్రీల భక్తినాథ్ ఠాకూర్లు ముద్రించిన శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల గీత వ్యాఖ్యానానికి బకించంద్ర చటర్జీ ముందు మాట రాసి ఆయన పట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. తర్వాత శ్రీల ఠాకూర్లకు బారసాత్ నుండి శ్రీరాంపూర్కు బదిలీ అయింది. తదనంతర కాలంలో శ్రీల ఠాకూర్లు అనేకమైన గ్రంథాలను రచించారు. సజ్జనతోషిని పత్రికను నిరంతరము ముద్రించే ఏర్పాటు చేశారు. శ్రీరాంపూర్లో ఉన్నప్పుడే శ్రీల ఠాకూర్ల తల్లి మరణించింది. అప్పుడు ఆయన ఆఫీస్కు సెలవు తీసుకొని గైకు వెళ్ళి పిండ ప్రదానాలు చేశారు. శ్రీరాంపూర్లో ఉన్నప్పుడు ఆయన శ్రీ నిత్యానంద ప్రభు అనుయాయి అయిన ఉద్ధారణ దత్త ఠాకూర్ల ఇంటిని దర్శించే అవకాశము పొందారు. అభిరామ్ ఠాకూర్ల ఊరును కూడా ఆయన సందర్శించారు. 1887లో ఎన్ని సంవత్సరాలు? 49 సంవత్సరాలు. 1887వ సంవత్సరంలో శ్రీల ఠాకూర్లు చైతన్య ఉపనిషత్ను అన్వేషించడానికి బెంగాల్ మొత్తం తిరిగారు. అది అధర్మ వేదంలోని భాగం. చైతన్య ఉపనిషత్తు ఉందండి. ఆయన చేస్తున్న తీవ్ర ప్రయత్నం గురించి మధుసూదనదాసు అనే వైష్ణవ భక్తులకు తెలిసాయి. వెంటనే ఆయన తన దగ్గర ఉన్నటువంటి పురాతన అధర్వ వేద ప్రతిని శ్రీల భక్తినాథ్ ఠాకూర్ సమర్పించారు. శ్రీల భక్తినాథ్ ఠాకూర్ సాధించిన ఈ ఘన విజయం గురించి వైష్ణవులందరికీ తెలిసింది. చైతన్య ఉపనిషత్తుకు సంస్కృత వ్యాఖ్యానం రాయమని అందరూ ఆయనను అర్థించారు. దాని ఫలితంగానే శ్రీ చైతన్య చరితామృతం అనే గ్రంథం తయారైంది. బాబా చైతన్య ఉపనిషత్తు అనేది చైతన్య చరితామృతంగా మారింది అంటే ఆ సమయంలోనే శ్రీల భక్తినాథ్ ఠాకూర్ భక్తి వినోద అనే బిరుదును కూడా ఇవ్వటం జరిగింది. భక్తి వినోద అనే బిరుదును కూడా ఆయనకి ఇవ్వటం జరిగింది. శ్రీపాద ఆచార్యకు అనే ఆయన శ్రీల ఠాకూర్లకు సంస్కృతంలో ఒక లేఖ రాస్తూ ఆయనకు భక్తి వినోదాన్ని బిరుదును ప్రసాదించినట్లు తెలియజేశాడు. శ్రీపాద ఆచార్యకు అనే ఆయన శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ సంస్కృతంలో ఒక లేఖ రాస్తూ ఆయనకు భక్తి వినోద అనే బిరుదును ప్రసాదించినట్లు తెలియజేశారు. భక్తి వినోద అంటే భక్తియుక్త సేవలో ఆనందించేవాడని అర్థం. భక్తి వినోద, భక్తిలో వినోదాన్ని పొందేవాడు, ఆనందాన్ని పొందేవాడని అర్థం. పూర్వము ఆయనకు సచ్చిదానంద అనే బిరుదు సచ్చిదానంద ప్రేమాలంకారం అనే గ్రంథ రచన తర్వాత ఇవ్వటం జరిగింది. సచ్చిదానంద ప్రేమ అలంకారము అనే గ్రంథాన్ని రచించినప్పుడు ఆయనకి సచ్చిదానంద అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు బిరుదులు కలిపి పూర్తిగా సచ్చిదానంద శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ అనే పేరు వచ్చింది. చెప్పండి. నమో భక్తి వినోదాయ సచ్చిదానంద నామినే గౌరశక్తి స్వరూపాయ రూపానుగావరాయతే. విధంగా మొదటి లైన్ అంతా కూడా ఆయనకు బిరుదులే. నమో భక్తి వినోదాయ సచ్చిదానంద నామినే ఇచ్చారు. సో తర్వాత గౌరశక్తి స్వరూపాయ రూపానుగాయ నెక్స్ట్. సో మనకి ఇంకా ఎన్ని ఘట్టాలు ఉన్నాయి? చైతన్య మహాప్రభు యొక్క బర్త్ ప్లేస్ నిర్ధారణ చేయటం, నామ సంకీర్తన ప్రచారం చేయటం, ఉద్యోగం విరమణ, ప్రచార ఉద్ధృతి. సో బాగానే ఉన్నాయి. నామ ప్రచారమే జీవిత లక్ష్యము, భక్తుల కుటీరము, స్వానంద సుఖ పుంజము, బాబాజీ వేషధారణ, బాబాజీ కూడా అవుతారు, భగవద్ధామ ప్రయాణము, ఇహలోక లీలలు పరిసమాప్తి. బాగానే ఉన్నాయి. అయితే ఇన్ని కావాలంటే ఒక్కటి చదవాలండి. శ్రీ చైతన్యలో జన్మస్థలిమైనది. ఇది ఇంపార్టెంట్. అంటే చైతన్య మహాప్రభు బర్త్ ప్లేస్ ఎక్కడ ఉందని నిర్ధారణ చేసింది భక్తులు.
1887 అంటే 49 సంవత్సరాల వయసు ఆయనకి. సంవత్సరం నాటికి శ్రీల ఠాకూర్కు 49 ఏళ్ళు వచ్చాయి ఓ రాశాయి. ఇక ఆయన ఉద్యోగ విరమణ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. తన మనసులో మాటను ఆయన డైరీలో ఇలా రాసుకున్నాడు. ఇప్పుడు నేను తలపోటు నుండి బయటపడ్డాను. నిరంతరము ఆధ్యాత్మిక గ్రంథాలను చదివాను. భక్తుల సాంగత్యం కారణంగా వైరాగ్యం పొందాను. అయినా నా కాలమంతా వృధాగానే గడిచిపోసాగిందని నాకు అనిపిస్తుంది. నేను ఏది సాధించలేదు. శ్రీ సచ్చిదానంద స్వరూపులైన శ్రీ రాధాకృష్ణుడు నేను కొంచెమైనా సేవించలేకపోయాను. కాబట్టి పదవి విరమణ చేసి పింఛన్ డబ్బుతో యమునా తీరంలోని కుంజలో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకొని నా మిత్రులు భక్తి బృందతో కలిసి జీవితాంతము వరకు భజన చేస్తాను. తన మనసులో మాటను ఆయన భక్తి బృందతో కూడా చర్చించాడు. ఆ సమయంలోనే భక్తినాథ్ ఠాకూరు ఆమ్నాయ సూత్రాలను వ్యాఖ్యానిస్తున్నాడు. అప్పుడు ఆయన ఉద్యోగం పని మీద తారకేశ్వర్కు వెళ్ళవలసి వచ్చింది. భక్తి బృంద కలకత్తాకు వెళ్ళాడు. తారకేశ్వర్లో శ్రీ భక్తినాథ్ ఠాకూరు రాత్రిపూట నిద్రపోయినప్పుడు కలలో శ్రీ చైతన్య మహాప్రభు దర్శనమిచ్చాడు. నీవు బృందావనం తప్పకుండా వెళ్తావు, అందులో సందేహం లేదు. కానీ నవదీపంలో నీవు చేయవలసిన సేవ అవుతుంది. అదేంటంటే దాన్ని ఎప్పుడు చేస్తావు అని మహాప్రభు కలలో అడుగుతున్నట్టు అనిపించింది. తారకేశ్వర్ నుండి తిరిగి రాగానే భక్తులు తమ మిత్రులతో సంప్రదించి నవదీప ధామానికి బదిలీ చేయించుకునే ప్రయత్నం చేశారు. కానీ బదిలీ విన్నపము అధికారులు తోసిపుచ్చారు. దాంతో ఠాకూర్లకు చింత కలిగింది. అయినా భగవంతుని ఏర్పాటు వలన కొంతకాలానికి కృష్ణశేఖర్ నాగర్కు ఉద్యోగం బదిలైంది. అప్పుడు ఆయన ఆనందానికి అవధులు లేకుండా మారిపోయాడు. కానీ ఆ ఆనందము ఎక్కువ కాలం నిలవలేదు. వెంటనే ఆయనకు తీవ్రమైన జ్వరం వచ్చింది. అది ఎంతకు తగ్గలేదు. బదిలీ అర్జీని వెనక్కి తీసుకొని బదిలీ అర్జీని వెనక్కి తీసుకోమని శ్రీరాంపూర్లోని ఉండిపోమని ప్రభుత్వ అధికారులు కోరారు. బతికినా బతకపోయినా కృష్ణాగర్కే వెళ్తారని శ్రీ ఠాకూర్లు నిర్ణయించుకున్నారు. తర్వాత ఆయన అనారోగ్య సెలవు మీద నవద్వీపానికి వెళ్ళిపోయారు. జ్వరంలోనే ఆయన భార్య బంధువులతో కలిసి అక్కడికి వెళ్ళారు. నవద్వీపానికి వెళ్తున్నాననే ఆనందంతో ఆయనకు దేహ కష్టం ఇంకా ఎక్కువ చింతన కలిగించలేదు. కృష్ణానగర్కు వెళ్ళి ఆయన ఉద్యోగంలో చేరి ఏవో కొన్ని పనులు మొదలుపెట్టినా అతి కొద్ది సమయంలోనే పూర్తిగా అనారోగ్యం చేసింది. సరిగ్గా మందులు, ఆహారం, విశ్రాంతి తీసుకోకపోతే బతకటం కష్టమని డాక్టర్లు నిర్మోహమాటంగా చెప్పారు. కృష్ణానగర్ చేరుకున్న శ్రీల భక్తినాథ్ ఠాకూర్లు మొట్టమొదటిసారిగా భార్యతో కలిసి క్రిస్మస్ సెలవుల్లో నవద్వీపానికి రైల్లో వెళ్ళారు. నవద్వీపానికి చేరుకొని చుట్టూ పరికించి చూడగానే ఆయనకు రోమాంచితమైంది. రాణి ధర్మశాలకు వెళుతూ ఆయన శ్రీ చైతన్య మహాప్రభువుకు రాజభోగం వండించే ఏర్పాటు చేశారు. తర్వాత శ్రీ మహాప్రభువు ఆరగించిన నైవేద్యాన్ని మహాప్రసాద రూపంలో తిన్నారు. తన జన్మలో అటువంటి కమ్మని భోజనం ఇంతవరకు చేయలేదని ఆయనకి అనిపించింది. తర్వాత త్వరలోనే ఆయన ఆరోగ్యం పూర్తిగా మెరుగైంది. అప్పటి నుండి ఆయన ప్రతి శనివారం కృష్ణానగర్ నుండి నవద్వీపానికి వచ్చి శ్రీ చైతన్యుల జన్మస్థలి గురించి అన్వేషణ చేయడం మొదలుపెట్టారు. నిజానికి నవద్వీప వాసులకు పవిత్ర స్థలాల గురించి జ్ఞానం లేదు. వాటిని తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా లేదు. ఎవరిని అడిగినా జన్మస్థలి గురించి సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఒక శనివారం శ్రీల ఠాకూర్లు రాణి ధర్మశాల మేడ మీద కూర్చొని ఉన్నారు. ఆయన పక్కనే మూడవ కుమారుడు కమలప్రసాద్, ఒక మిత్రుడు ఉన్నారు. అది రాత్రి 10 గంటల సమయం. చుట్టూ చిన్న చీకటిగా ఉంది. ఆకాశం పూర్తిగా మేఘాలతో నిండి ఉంది. హఠాత్తుగా శ్రీల భక్తినాథ్ ఠాకూర్కు గంగకు ఆవల ఉత్తర దిశగా కాంతులు ఎదుగుతున్న ఒక యువత మందిరం కనిపించింది. ఆయన వెంటనే దాని గురించి తన కుమారుడిని అడిగారు. అతనికి కూడా అది కనిపించింది. కానీ మిత్రుడికి అది కనిపించలేదు. అది శ్రీల ఠాకూర్లకు పరమ ఆశ్చర్యాన్ని కలిగించింది. మర్నాడు పొద్దున్నే ఆయన మళ్ళీ మేడ మీదకి నుండి ఆ దిశగా చూశారు. అక్కడ దూరంగా ఆయనకు ఒక తాటి చెట్టు కనిపించింది. చుట్టుపక్కల వారిని సంప్రదిస్తే అది బల్లాల్
దిగి అనే ప్రదేశం. అది లక్ష్మణ్ సేన్ రాజకోట దగ్గరలో ఉంటుందని అర్థమైంది. ఆ తర్వాత శనివారము శ్రీల ఠాకూర్లు ప్రత్యేకంగా బల్లాల్ దిగి ప్రదేశానికి వెళ్ళారు. ఆ రోజు రాత్రి కూడా ఆయనకు అదే అద్భుతమైన మందిర దృశ్యం కనిపించింది. ఆ రోజంతా ఆయన అక్కడే తిరుగుతూ ఉండిపోయారు. నిజానికి అదే శ్రీ చైతన్యుల జన్మస్థానం అని చాలామంది స్థానికులు అన్నారు. తమ మాట సత్యమని చెప్పడానికి వారు ఆ ప్రదేశంలో విస్తారంగా పెరుగుతున్న తులసి మొక్కలను చూపించారు. శ్రీల భక్తివినోద్ ఠాకూర్లకు అదే సత్యమని అనిపించింది. ఇక దాన్ని శాస్త్రరీత్యా నిర్ధారణ చేయాల్సి ఉంది. శాస్త్రరీత్యా నిరూపణ చేసుకోవాలి. శాస్త్రరీత్యా శ్రీ చైతన్యుల స్థలాన్ని నిరూపణ చేయడానికి శ్రీల ఠాకూర్లు చైతన్య భాగవతము, చైతన్య రత్నాకరము, నరహరి సర్కార్ ఠాకూర్ల రచన అయిన నవద్వీప పరిక్రమ పద్ధతి అనే గ్రంథాలను, వాటితో పాటు పురాతన ప్రభుత్వ నక్షాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా గంగ గోవింద్ సింగ్ కాలం నాటి పురాతన భూమి నక్షా ఈ విషయంలో చాలా పనికొచ్చింది. ఆ నక్షాలో శ్రీ మాయపూర్ అనే పదము ప్రస్తుతం బల్లాల్ ఢిల్లీ అని పిలువబడుతున్న ప్రదేశాన్ని సూచించడం విశేషం. అంతేకాదు ప్రస్తుతం గంగానది పడమర తీరం వైపు ప్రస్తుతం నవద్వీపం అని పిలువబడుతున్న స్థానం 100 సంవత్సరాల కంటే తక్కువ కాలం నుండి ఆ విధంగా పిలువబడుతుందని తెలిసింది. తాము యుక్త వయసులో ఉన్నప్పుడు బల్లాల్ ఢిల్లీ ప్రదేశం నుండి ఈ నవద్వీపానికి వలస వచ్చామని కొందరు వృద్ధులు కూడా చెప్పారు. నవద్వీపం శ్రీ చైతన్యుల జన్మస్థలం అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన గంగానదికి తూర్పు తీరం వైపు జన్మించారు. ముఖ్యంగా భక్తి రత్నాకరంలోని ఒక విశేషమైన శ్లోకం ఇలా చెప్పింది: నవద్వీప మధ్యే మాయాపూర నామీ స్థాన మదాయి జన్మిలే గౌరచంద్ర భగవాన. నవద్వీప్ మధ్యలో మాయాపూర్ అనే స్థానం ఉన్నది. ఆ స్థానంలోని భగవంతుడైన శ్రీ గౌరచంద్రుడు ఆవిర్భవించాడు. ఈ రకంగా అద్భుతమైన జన్మస్థల అన్వేషణ కార్యక్రమం 1888 అంటే 50 సంవత్సరాల వయసులో మొదట్లో ప్రారంభమై చివరకు గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో చారిత్రక ఘట్టంగా మిగిలిపోయింది. ఎన్నో తరాలుగా మరుగున పడిపోయిన శ్రీ చైతన్య జన్మస్థలం ఈ రకంగా శ్రీల భక్తివినోద్ ఠాకూర్ల కృషితో ప్రపంచానికి వెల్లడైంది. తన అన్వేషణకు పరిపూర్ణతను తెచ్చే యత్నంతో శ్రీల ఠాకూర్లు వైష్ణవ సార్వభౌముడైన శ్రీల జగన్నాథ్ దాస్ బాబాని ఆ ప్రదేశానికి ఆహ్వానించారు. 120 ఏళ్లకు పైబడిన ఆయనకు నడిచే ఓపిక లేదు, కంటి రెప్పలు ఎత్తి చూసేంత శక్తి కూడా లేదు. ఆయన శిష్యుడైన బిహారీ అనే వైష్ణవుడు ఒక బుట్టలో పెట్టి ఎత్తుకొని తీసుకొని వెళ్తుండేవాడు. ఆ సమయంలో బుట్టలో ప్రయాణిస్తున్న శ్రీల జగన్నాథ్ దాస్ బాబాతో పాటు అనేక మంది వైష్ణవులు అక్కడికి వచ్చారు. బల్లాల్ ఢిల్లీలో శ్రీ చైతన్యుల జన్మ స్థలానికి రాగానే బాబాజీ ఒక్కమారుగా ఎగిరి దుమికి ఎతో నిమాయి జన్మభూమి, ఇదే నిజంగా శ్రీ చైతన్య మహాప్రభు జన్మస్థానం అంటూ ఆనందంతో బోధించడము మొదలుపెట్టారు. ఈ విధంగా అదే శ్రీ చైతన్యుల జన్మస్థలమని గణ ప్రకారము ఆధ్యాత్మిక దృష్టి ప్రకారము నిశ్చయం కాగానే అందరూ ఆనందించారు. శ్రీ చైతన్యుల జన్మస్థాన పరిశోధన పూర్తి కాగానే శ్రీల భక్తివినోద్ ఠాకూర్లు ఆ ప్రదేశంలో కొంతకాలం మహాప్రభువును అర్చించారు. అప్పుడు ఆయన పుత్రుల్లో ఒకరికి చర్మ వ్యాధితో బాధపడుతుంటే ఆ ప్రదేశంలో అతడు ఒక రాత్రి నిద్ర చేశారు. మన్నాడే అతడికి ఆ రోగం నయమైపోయింది. ఈ సంఘటన తర్వాత శ్రీల భక్తివినోద్ ఠాకూర్లు శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీ సేవార్థము కులియాలో ఒక వరండా నిర్మించారు. శ్రీ బాబాజీ దర్శనము వచ్చే వైష్ణవ సౌకర్యార్థము దానిని నిర్మించడం జరిగింది. కూర్చోండి. కృష్ణనగర్లో ఉన్నప్పుడు శ్రీల భక్తివినోద్ ఠాకూర్లు ఈ రకంగా అత్యంత ముఖ్యమైన కార్యాన్ని సాధించిన తర్వాత ఆయనకు తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. టాన్సిల్స్తో విపరీతమైన కష్టం కలిగింది. అందుకే 2 నెలల సెలవు మీద ఆయన సురభికుంజం దగ్గర ఒక స్థలం కొని రచనా వ్యాసంగం కొనసాగించారు. తర్వాత ఆయన కుటుంబంతో పాటుగా తన ఊరుకు గుర్రం బగ్గి మీద వెళ్ళారు. గుర్రం బగ్గి అంటే బండి గుర్రం బండి మీద వెళ్ళారు. తర్వాత ఆయన ఒక ఇంగ్లీష్ అధికారి సహాయంతో కొత్త స్థలానికి బదిలీ చేయించుకునే ప్రయత్నం చేశారు.
ఆరోగ్యం బాగు చేసుకోవాలన్నదే ఆయన ఆ ప్రయత్నంలో ముఖ్య కారణం. ఆ ప్రకారం ఆయన కృష్ణనగర్ నుండి నేత్రకోన, అక్కడ నుండి తంగైల్, అక్కడ నుండి గురుద్వాన్కు బదిలీ అయ్యారు. గురుద్వాన్లో ఆయనకు చాలాసార్లు జ్వరాలు వచ్చాయి, శ్వాస తీసుకోవడమే కష్టమయ్యేది. అయినా అదే సమయంలో ఆయన అనేక తీర్థక్షేత్రాలను సందర్శించారు. తరువాత ఆయనకు గురుద్వాన్ నుండి రాణిగంజ్కు, అక్కడ నుండి దీనజ్పూర్కు బదిలీ అయ్యాయి. 1890లో, అంటే ఎన్ని సంవత్సరాలలో, 52 సంవత్సరాల్లో ఆయన ఆమ్నాయ సూత్రాలను, శ్రీ నవదీప్ ధామ మహాత్మ్యాన్ని ప్రచురించారు. 1891లో ఆయన శ్రీల బలదేవ విద్యాభాషణుల గీతా భూషణ వ్యాఖ్యానాన్ని తమ వివరణతో పాటు ముద్రించారు. నామ సంకీర్తన ప్రభావం. ఆరోగ్యం బాగు చేసుకునే ప్రయత్నంలో శ్రీల ఠాకూర్లు 2 ఏళ్ళు సెలవు పెట్టారు. ప్రభుత్వం దానిని మంజూరు చేసింది. ఆ సెలవును ఆయన నామ ప్రచారానికి చక్కగా వినియోగించాలని నిర్ణయించుకున్నారు. అది చూస్తే వైష్ణవుల అనారోగ్యం కూడా భక్తి కార్యక్రమాలకే దోహదమవుతుందని అర్థమవుతుంది. వైష్ణవుల యొక్క అనారోగ్యం కూడా ఎందుకు వస్తుందంటే, వైష్ణవుల అనారోగ్యం భక్తి కార్యక్రమాల్లో వినియోగించుకోవటానికి, భక్తి కార్యక్రమాలకే దోహదమవుతుందని అర్థమవుతుంది. ఆ సమయంలో జరిగిన సంకీర్తన ప్రచారం గురించి శ్రీ ఠాకూర్ ఈ విధంగా డైరీలో రాస్తున్నారు. రామసేవక్ బాబు, సీతానాథ్, శీతల్ నృత్య, మేమందరం పడవలో రామ జీవన్పూర్కు వెళ్ళాము. అక్కడ చాలా చోట్ల నేను ప్రవచనాలు ఇచ్చాను, కీర్తన చేశాను, అందరికీ ఆనందం కలిగింది. అక్కడ నుండి మేము కైపత్ బదన్గంజ్కు వెళ్ళాము. అక్కడ కూడా ఉపన్యాసాలు ఇచ్చాను. అక్కడ ఉన్న భక్తులు, బ్రాహ్మణులు, పండితులు ఎంతో ఆనందించారు. 13 రోజులు అక్కడే ఉండి చివరకు ఘట్టంలో చివరి సంకీర్తన పూర్తి చేసి వచ్చాము. ప్రతి చోట నామ సంకీర్తన చేస్తూ మళ్ళీ కలకత్తాలో మా ఇంటికి వచ్చాను. అక్కడ నుండి నేను సురభి కుంజానికి వెళ్ళి అక్కడ ఎంతో సంకీర్తన చేశాను. ఈ రకంగా శ్రీ భక్తినాథ్ ఠాకూర్ బెంగాల్లో తిరుగుతూ దాదాపు 500 పైగా నామహట్టలను, భక్తుల సంఘాలను స్థాపించారు. అసలు భక్తుల సంఘాలు ఏ విధంగా పనిచేయాలో వివరిస్తూ ఆయన శ్రీ శ్రీ గోద్రుమ కల్పతరుణం అనే గోద్రుమ కల్ప కవి అనే వ్యాసం రాశారు. 1892లో, అంటే 54 సంవత్సరాల్లో ఫిబ్రవరిలో శ్రీ ఠాకూర్లు కృష్ణనగర్కు వెళ్ళి పెద్ద జన సమూహానికి ఉపదేశం చేశారు. ఆ కార్యక్రమానికి వందలాది మంది బెంగాల్లో అన్ని ప్రాంతాల నుండి వచ్చారు. ఆ సమయంలో శ్రీ భక్తినాథ్ ఠాకూర్ శ్రీ చైతన్య మహాప్రభువు వారి అసలైన జన్మస్థల అన్వేషణ గురించి విస్తృతంగా వివరించారు. అది వినగానే సభికులందరూ ఆశ్చర్యపోయారు. శ్రీ భక్తినాథ్ ఠాకూర్ చేసిన అద్భుతమైన కార్యక్రమానికి వారిని ఎంతో ప్రశంసించారు. శ్రీ మాయాపూర్లోని పాత నవద్వీప ప్రాంతాన్ని తిరిగి నెలకొల్పి వృద్ధి చేయడానికి శ్రీల భక్తినాథ్ ఠాకూర్ స్థాపించిన శ్రీ నవద్వీప్ ధామ ప్రచారిణి సభకు పూర్తి మద్దతు, సహకారం ఇస్తామని వారందరూ స్పందించారు. 1892లోనే శ్రీల ఠాకూర్లు తమ వైష్ణవ మిత్రులతో కలిసి ఉపన్యాస యాత్రలు విరివిగా చేశారు. ఎక్కడికి వెళ్ళినా ఉపన్యాసం ఇవ్వటం, ప్రచారం చేయటం, కీర్తన చేయటం ఆయన చేసే కార్యక్రమాలు. అవి అందరినీ ప్రభావితం చేస్తాయి. ఆ కార్యక్రమాలు ఎంత సుప్రసిద్ధమయ్యాయంటే శ్రీ భక్తినాథ్ ఠాకూర్ తర్వాత కూడా అవి చాలా కాలం కొనసాగాయి. ఈ 2 ఏళ్ల సెలవు సమయంలో శ్రీ భక్తినాథ్ ఠాకూర్ ప్రచారమే కాకుండా రచనా వ్యాసంగాన్ని కూడా విస్తృతంగా చేశారు. శ్రీ వైష్ణవ సిద్ధాంతమాల అనే కరపత్రాలను ఆయన విడుదల చేశారు. వాటికి ఆయన శ్రీ హరినామము, శ్రీనామము, శ్రీనామ మహిమ, శ్రీనామ ప్రచారము, శ్రీనామ తత్వము అనే పేర్లు పెట్టి అందరికీ పంచారు. ప్రచార కార్యక్రమాలలో వాటిని జనులకు ఆయన పంచారు. ఇక 1893లో గ్రంథాల వెల్లువే వచ్చింది. తత్వవివేకము, శరణాగతి, గీతమాల, గీతావళి అనే గ్రంథాలు ఈ సమయంలో వెలుగు చూశాయి. శ్రీ గోద్రుమచంద్ర భజన ప్రభు అందరికి ప్రసాదం అయిపోయింది. 1893 అంటే ఎన్ని సంవత్సరాలకు? అంటే 55 సంవత్సరాల గ్రంథాల వెలువే వచ్చింది. అంటే తత్వవివేకము, శరణాగతి, గీతావళి, గీతమాల వంటి అనే గ్రంథాలే
ఆయన రచించి విడుదల చేశారు. శ్రీ గోద్రుమ చంద్ర భజనోపదేశము, ఇంకో 2 కీర్తనల పుస్తకాలు, నామభజన అనే ఇంగ్లీష్ పుస్తకము, జైవధర్మం అనే నవల అన్నీ ఒకసారిగా వచ్చేసారు, ఒక్కొక్కటిగా వచ్చేసారు. సో నామభజన అనేది ఇంగ్లీష్లో వచ్చింది, జైవధర్మం అనేది నవల కూడా వచ్చింది. ఎన్నెన్నో గ్రంథాలు, పుస్తకాలు, వ్యాసాలు రాయడం వైష్ణవులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ అపూర్వమైన రచనా కార్యక్రమమే ఆయనను గౌరశక్తి స్వరూపులుగా నిరూపిస్తున్నది. 1893 సంవత్సరంలో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నప్పుడు శ్రీల భక్తివినోద్ ఠాకూర్, శ్రీల జగన్నాథ్ దాస్ బాబాకు సాంగత్యం లభించింది. బాబాజీ అప్పుడు అనేక మంది వైష్ణవులతో కలిసి శ్రీ మాయపూర్కు వచ్చి గోద్రుమ ద్వీపంలో ఠాకూర్ను కలుసుకున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. అయ్యో రామచంద్ర, నవద్వీపం అంటే మాయపూరే. అంటే నవద్వీపాలు అంటే 9 ఐలాండ్స్, చుట్టూ వాటర్ ఉంటాయి, మధ్యలో ల్యాండ్ ఉంటుంది, దాన్ని ద్వీపం అంటారు, ఐలాండ్ అంటారు. అట్లా 9 ఐలాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క కలకత్తా నుంచి 120 కిలోమీటర్లు. ఆ 9 ఐలాండ్స్లో ఒక ఐలాండే మాయపూర్ అనే ద్వీపం. 9 ఐలాండ్స్ ఏంటి? సో మొదటి ద్వీపము సీమంత ద్వీపం, తర్వాత గోద్రుమ ద్వీపం, తర్వాత మధ్య ద్వీపం, తర్వాత కోల ద్వీపం, రితు ద్వీపం, తర్వాత జగ్ను ద్వీపము, తర్వాత జగ్ను ద్వీపము, తర్వాత రుద్ర ద్వీపం, తర్వాత అంతర్ద్వీపం. 9 ద్వీపాలు ఉంటాయి. ఈ అంతర్ద్వీపం అంటే మాయాపూర్ అన్నమాట. మాయాపూర్ ఇస్కాన్ ఎక్కడైతుందో అది మెయిన్ ల్యాండ్ అనేది. దాని అంతర్ద్వీపం అంటే మధ్యలో ఒక లోటస్ ఉంటుంది కదా, లోటస్ చుట్టూ పెటల్స్ ఉంటాయి కదా, అలా ఆ మాయాపూర్ అనేది లోటస్ మధ్యలో ఉంటుంది, పీఠం లాగా ఉంటుంది. దాని చుట్టూ 8 ఉంటాయి, మధ్యలో 8. అంతర్ద్వీపము, సీమంత ద్వీపము, గోద్రుమ ద్వీపము, మధ్య ద్వీపము, పోల ద్వీపము, రితు ద్వీపము, జగ్ను ద్వీపము, మోద్రుమ ద్వీపము, రుద్ర ద్వీపము, అంతర్ద్వీపము. మోద్రుమ, రుద్ర, అంతర్ద్వీపం. సో ఆ యొక్క గంగకి తూర్పున 4, పశ్చిమాన 5 ఉంటాయి, మొత్తం 9 ద్వీపాలు. సో దాన్ని నవద్వీపధామము అంటారు. నవద్వీపం అంటే ఎన్ని? నవ అంటే 9. నవద్వీపం ఎక్కడ ఉంటుందంటే మాయపూర్ అంటే మెయిన్ మాయపూర్ అంటే సెంటర్ పాయింట్. సో మనం నవద్వీపం పోవాలంటే మన నదులు దాటి గంగా యమున దాటి పోవాలి. లేకుంటే రోడ్డు మార్గంలో వస్తే 120 కిలోమీటర్లు దూరం నుంచి ఒక చోట బ్రిడ్జ్ కట్టారు, అన్ని చోట్ల బ్రిడ్జ్ కట్టలేదు కదా. సో మనం రైల్లో పోతే ఇది తగ్గుతుంది, ఖర్చు కూడా తగ్గుతుందని రైలు బిజీ ఉంటుందని అందుబాటులో ఉందని ఎక్కువ మంది పడుతుంది, వెహికల్స్లో వెళ్తున్నాను హైవేలో. సో మన చైతన్య మహాప్రభు బర్త్ ప్లేస్ ఏదైతుందో అది నవద్వీప్ ధామంలో ఉంది. నవద్వీప్లో అనేటువంటి మాయాపూర్ ధామంలో ఉంది, మాయాపూర్ అనేటువంటి ధామం. సో మన ఇస్కాన్ నుంచి చైతన్య మహాప్రభు బర్త్ ప్లేస్ అనేది 1 కిలోమీటర్ కూడా ఉండదు, దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి మన ఇంద్రనగర్ చౌరస్తా అంటాం. సో పర్ణశాల రామాలయం ఉంటుంది కూడా. సో వాకబుల్ డిస్టెన్స్. అక్కడ చైతన్య మహాప్రభు బర్త్ ప్లేస్ని యోగపీఠ అంటారు. యోగపీఠ అంటే మెయిన్ భగవంతుడు అవతరించినటువంటి ప్లేస్. సో అక్కడ భక్తివినోద్ ఠాకూర్ యొక్క సమాధి కూడా ఉంటుంది. సో ఎన్నో అద్భుతాలు జరిగాయని భక్తివినోద్ ఠాకూర్ చెప్తున్నారు. నెక్స్ట్ మనం కంటిన్యూ చేస్తాం. వాళ్ళ గురువు గారు